మంత్రివర్యులు పెద్దలు మహమూద్ అలీ గారు, హైదరాబాద్ మేయర్ గారు గద్వాల విజయలక్ష్మి గారు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, రెండవది కలెక్టర్ గారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు అందరికీ మన బస్తీ మనబడి అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఇనిషియేట్ చేయడం జరిగింది. అసలు ఇది భారతదేశ వ్యాప్తంగా కూడా ఎవరు కూడా ఎడ్యుకేషన్ మీద పెద్ద ఫోకస్ ఉండదు. ఎప్పుడు గవర్నమెంట్ రొటీన్గా వస్తుంటే పోతుంటే కానీ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు చదువు చాలా ప్రధానమైనటువంటిది, చదువుల తల్లి సరస్వతి అని రకరకాలుగా మాట్లాడినప్పటికీ ఈరోజు ప్రతి కుటుంబానికి ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రధానమైనటువంటి కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేటువంటి ఆలోచన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలలు వచ్చినాయి. కేజీ టు పీజీ వరకు కూడా ఎడ్యుకేషన్ జరుగుతుంది. రెండోది ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కూడా జరుగుతుంది. దగ్గర మైనారిటీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, జనరల్ కావచ్చు, ఇప్పటికే గురుకుల పాఠశాలలు 1000 వరకు రన్ అవుతున్నాయి. ఫలితాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఫలితాలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వ పాఠశాలలల్లో మార్పులు చేర్పులు రావాలి. ఎప్పుడు ప్రతి దగ్గరికి వెళ్తే టాయిలెట్స్ బాగాలేవని చెప్పి, ఫర్నిచర్ బాగాలేదని చెప్పి, లైటింగ్ ఎలక్ట్రిసిటీ బాగాలేదని చెప్పి రకరకాల కంప్లైంట్స్ వస్తున్నటువంటి సందర్భాలు మనకు తెలుసు. కానీ మన ముఖ్యమంత్రి గారు 7,239 కోట్ల రూపాయలతోని మన మొన్ననే శాసనసభలో బడ్జెట్లో పెట్టడం జరిగింది. 35%, 35, 30%. అంటే ఫస్ట్ ఫేజ్ కింద 35%, సెకండ్ ఫేజ్ కింద 35%, థర్డ్ ఫేజ్ కింద మరి 30% కింద 100% రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్ని రూపురేఖలు మారాలి. రాష్ట్రంలో 2,600 చిల్లర స్కూల్స్ ఉంటాయి టోటల్గా. నీకు ప్రైమరీ కావచ్చు, అప్పర్ ప్రైమరీ కావచ్చు, హయ్యర్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు. అయితే దీనిలో ఒకటి ఏంటంటే హైదరాబాద్ సిటీ దగ్గర వస్తే 687 స్కూళ్ళు ఉన్నాయి. అయితే దీని రూపురేఖలు అన్నీ మారవాలి. మీకు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, బాత్రూమ్ కానీ డిలాబరేట్ కండిషన్ ఉంటే అది కూడా మారిపోవడం, కాంపౌండ్ వాల్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, కల్చరల్ కానీ, దీంతో పాటు ఎడ్యుకేషన్ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి. యూనిఫామ్ కూడా మరి ఆ యూనిఫామ్ వాళ్ళ సైజ్ తీసుకునే యూనిఫామ్ కుట్టియాలనేటువంటిది కానీ, మరి దీంతో పాటు డిజిటల్ క్లాసెస్ కానివ్వండి, ఇవన్నీ బ్రహ్మాండంగా చేయాలని చెప్పి 239 స్కూళ్ళు ఫస్ట్ కేసు కింద హైదరాబాద్ సిటీలో తీసుకుంటున్నాం. ఈ హైదరాబాద్ సిటీలో నెక్స్ట్ 9వ తారీఖు అన్నీ కూడా ఫౌండేషన్ జరుగుతాయి. గౌరవ సంబంధిత శాసనసభ్యులు, గౌరవ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఆ ఫౌండేషన్ కార్యక్రమం జరుగుతుంది. వితిన్ షార్ట్ టైం లోపల వాళ్ళకు టెండర్ ప్రాసెస్లో కూడా వాళ్ళకు ఆ టైం బౌండ్ ప్రోగ్రాం కూడా పెట్టి ఆ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో అంటే ఈ జూన్ 12 నుంచి స్టార్ట్ అయ్యే దాంట్లో ఇంగ్లీష్ మీడియం కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అంటే మీకంతా చదువుల దోపిడీ జరుగుతుంది. ఎక్కడ చూసినా కానీ ప్రైవేట్ ఎడ్యుకేషన్ అనేది పెద్ద ఎత్తున రావడం, అంటే గవర్నమెంట్లో ప్రాపర్గా ఫెసిలిటీస్ లేవని ఉండడం మూలాన చాలామంది పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా మా పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి ప్రైవేట్లో జాయిన్ చేస్తున్నారు. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకొని మరి గవర్నమెంట్ ఎడ్యుకేషనే బ్రహ్మాండంగా ఉండే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి దాని మీదనే ఇప్పటివరకు రివ్యూ మీటింగ్ జరిగింది. అధికారులు, కలెక్టర్ గారు, ఆర్జేడీ గారు, డిప్యూటీ ఈఓలు, మిగిలిన ఎడ్యుకేషన్ అధికారులతోని ఆ రివ్యూ మీటింగ్లో వాళ్ళకి టైం బౌండ్ ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది. మొత్తం హైదరాబాద్ సిటీలో 9వ తారీఖు నాడు మేమందరం ఫౌండేషన్ ఇస్తాం. దీన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తాం. నేను ప్రజలకు కూడా కోరుకునేది ఒకటే, రాబో కాలంలో స్కూళ్ళ రూపురేఖలు మారుతున్నాయి. మీరు డెఫినెట్గా రాబో కాలంలో మేము గవర్నమెంట్ స్కూళ్ళనే చదివిపిస్తామనేటువంటి పరిస్థితి తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి. దీనికి ముఖ్యమంత్రి గారు సబ్ కమిటీ వేశారు. ఈ గవర్నమెంట్లో ఎన్ని సబ్ కమిటీలు జరిగినా కానీ 4, 5, 6 మందితో సబ్ కమిటీలు వేసారు. కానీ ఎడ్యుకేషన్కు దగ్గర 11 మంది మంత్రులతో సబ్ కమిటీ వేసారు. అంటే ఆ ప్రియారిటీ ఏంది, దాని ఇంపార్టెన్స్ ఏంది, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఆ కార్యక్రమాన్ని
తీసుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని బ్రహ్మాండంగా రాబో కాలంలో అన్ని స్కూల్ రూపురేఖలు మారిపోతాయి. వచ్చే పిల్లలు కూడా బ్రహ్మాండంగా గవర్నమెంట్ స్కూల్లోనే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. రెండోది, ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో కూడా అవి కూడా అన్ని ఫుల్ఫిల్ చేసి ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. రెండోది, అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఎడ్యుకేషన్. ఈరోజు టాప్ ప్రియారిటీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్ తర్వాత మున్సిపల్ కానీ, ఐటీ కానీ, ఇండస్ట్రీ, డ్రింకింగ్ వాటర్, సాగునీరు కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. ఎలక్ట్రిసిటీ. ఈ ప్రాధాన్యత క్రమంలో నెక్స్ట్ తీసుకున్నటువంటిది స్కూల్ కానివ్వండి, హెల్త్. మీకు హెల్త్ కూడా మీరు చూస్తే ఈరోజు మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేసుకోనికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఆ ఫోకస్ కూడా మరి హెల్త్ మీద పెట్టిండ్రు. ఎడ్యుకేషన్, హెల్త్ అనేది రాబోయే కాలం ఈ గవర్నమెంట్కు టాప్ ప్రయారిటీ. మా ముఖ్యమంత్రి గారు ఆ విషయంలో సీరియస్గా తీసుకొని ముందుకెళ్తారు. రెండోది, ఎంప్లాయ్మెంట్. మీకు తెలుసు, ట్యాగ్ లైన్ తెలంగాణ ఉద్యమ నేపథ్యమే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇప్పటికే 1,00,000 చిల్లర ఉద్యోగాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ అఫీషియల్గా ఉద్యోగాలు ఇచ్చింది. ఇక కొంతమంది బయట మాట్లాడేటువంటి దుర్మార్గులు నోటికొచ్చింది, టీవీల పేపర్లు వస్తుందని చెప్పి చాలా మాట్లాడుతున్నప్పటికీ మీరు గడిచిన 25 సంవత్సరాలు ఒక్కసారి తీసుకోండి. ఏ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, మన ప్రభుత్వం వచ్చినాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది. రెండోది, ఏకంగా మొన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 80,000 చిల్లర ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మరి ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మీకు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3, గ్రూప్ 4, మీకు పోలీసు ఉద్యోగాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ ఇప్పుడు అధికారులను కూడా నేను పిలిపించిన. ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, ట్రైబల్ కార్పొరేషన్ అధికారులు కూడా ఎక్కడెక్కడ కోచింగ్ సెంటర్స్ జరుగుతున్నాయి, మరి వాళ్ళు ప్రిపేర్ కావడానికి మనం ఇచ్చేటువంటి ఫ్యాకల్టీ కానీ ఆ సిలబస్ ప్రాపర్గా అందుతున్నాయా లేదా, వాళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో మరి అవన్నీ అందుతున్నాయా లేదా, అవి కూడా మేమందరం ఇప్పటివరకు వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. దీంతో పాటు హైదరాబాద్ సిటీలో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీని ఒక్కొక్క ఎమ్మెల్యే గారు అడాప్ట్ చేసుకొని గవర్నమెంట్ తీసుకున్న ప్రియారిటీలో ఎంతమంది కోచింగ్ తీసుకుంటారు, మిగిలిన వాళ్లకు ఒక్కొక్క ఎమ్మెల్యే కూడా మరి వాళ్ళ కాంట్రిబ్యూషన్ చేసి మేము కూడా కోచింగ్ సెంటర్లలో మేము కూడా వాళ్ళకు అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పి మరి అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా అన్ని సెంటర్స్లో మన అన్నపూర్ణ భోజనం కూడా పెట్టాలనేటువంటిది మొన్న కేటీఆర్ గారు చెప్పారు, ఇప్పుడు మా మేయర్ గారు కూడా చెప్పారు, అన్న పెట్టిస్తామని చెప్పేసి. కాబట్టి ఎందుకంటే రాబో కాలంలో వాళ్ళ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కోచింగ్ జరుగుతుంది, మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు జరుగుతుంటుంది. అయితే దాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి అన్ని విధాలుగా గవర్నమెంట్ సపోర్ట్గా ఉండాలని చెప్పి. ఇక రెండోది, ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ కూడా దొరికిన అవకాశం అని దోచుకునే పనిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి గవర్నమెంటే ఇనిషియేట్ చేయాలనేటువంటి ఆలోచన. ఇప్పటికే లైబ్రరీస్ కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజ్ కానివ్వండి, అమర్పేట్ ప్రాంతం కానివ్వండి, ఓల్డ్ సిటీలో కోచింగ్ సెంటర్స్ అన్ని నడుస్తున్నాయి. ఇంకా దానికి అదనంగా మా ఎమ్మెల్యేస్ కూడా మేము అడాప్ట్ చేసుకొని మేము కూడా ఒక్కొక్క సెంటర్ తీసుకొని మేము కూడా అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. వారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తప్పకుండా ఈ గవర్నమెంట్ ప్రయారిటీస్ మీరు చూస్తున్నారు. ఎడ్యుకేషన్ అనేది టాప్ ప్రయారిటీ తీసుకున్నాం. రెండోది, ఉద్యోగులు, నిరుద్యోగ సమస్య. వాళ్ళందరూ ఎప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పి. రెండోది, పోలీసు ఉద్యోగాలు వాళ్ళు ఎప్పుడు వస్తాయని చెప్పి. ఇది అన్ని సంబంధ వర్గాలు. దీంట్లో ఒక కమ్యూనిటీ, రెండో కమ్యూనిటీ అని కాకుండా అందరికీ ఆపర్చునిటీ వస్తుంది. పిల్లలందరూ బ్రహ్మాండంగా చదువుకోవాలి, ఆ కోచింగ్ సెంటర్లలో పార్టిసిపేట్ చేయాలి. కోచింగ్ తీసుకోవడం, మీకు ఏమైనా రిక్వైర్మెంట్, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పాలి. తప్పకుండా మీరు సక్సెస్ఫుల్గా ఉద్యోగం మీరు వచ్చే విధంగా మీరు పాటు పడాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా భారతదేశంలో ఎట్ ఏ టైం 80,000 ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు మాత్రం లేవు. ఇంకా మాట్లాడేటోడు నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడదు. వారికి ఏంటంటే తాడు లేదు, బొంగురం లేదు. వాడు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. వాడు ఆకాశం మీద పోయి సూర్యుని పట్టుకురామని చెప్పి కూడా మాట్లాడతారు. అటువంటి దరిద్రమైనటువంటి ప్రతిపక్ష పార్టీలు మన రాష్ట్రంలో ఉండడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఈ దేశంలో ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి ఉద్యోగాల సంఖ్య కూడా ఎంతనో తెలియని మూర్ఖులు ఏది పడితే అది మాట్లాడతారు. ఒకడు అంటే ఇంటింటికి ఉద్యోగం అని మాట్లాడతారు. పాసిబిలిటీ ఉంటుంది ఈ ప్రపంచంలో ఎక్కడన్నా. కాబట్టి రెండోది, ఇప్పటికే ప్రైవేట్ సెక్టార్లో మీకు ఐటీ కానివ్వండి, ఇండస్ట్రీస్, మరి కేటీఆర్ గారు ఇనిషియేషన్ వలన
ఎన్ని కంపెనీస్ వచ్చినావో, ఎన్ని ఐటీ సెక్టార్లో ఉన్నటువంటి ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి, ఇండస్ట్రియల్లో ఎంత వస్తుంది మీకు అందరికీ తెలుసు. అట్లా కూడా కొన్ని లక్షల మందికి ఆపర్చునిటీస్ వచ్చినాయి. అయితే ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటంటే కొంత ప్రైవేట్ సెక్టార్లో కానీ, రెండోది మరి గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అంతేగాని నరేంద్ర మోడీ లెక్క గొప్ప పేరు పెట్టి డిస్ఇన్వెస్ట్మెంట్ అని పెట్టి ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలనంతా అమ్మేసి ప్రజలనంతా రోడ్డు మీద పడేసి ఆ తర్వాత అందరూ పకోడీ అమ్ముకుంటే అది ఉద్యోగమే కదా అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం ఈ దేశంలో. కానీ మాది రెస్పాన్సిబిలిటీ. మా ముఖ్యమంత్రి గారికి ఒక కల్పన ఉంది. వారు ఏదైతే ట్యాగ్ లైన్ పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారో అవన్నీ నా బాధ్యత కింద చేయాలని దశల వారీగా చేసుకుంటూ ముందుకు వస్తాం. ఈ రోజు మాట్లాడేటోడు 80,000 ఉద్యోగాలు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు, 5 ఏళ్ళ కింద ఇచ్చేది, వాడికి ఏమి తాడు లేదు బొంగురం లేదు కాబట్టి వాడు ఏదైనా మాట్లాడగలుగుతాడు. కానీ మాకు అట్లా కాదు, మాకు బాధ్యతలు ఉన్నాయి. డెఫినెట్గా మా బాధ్యతల్ని ఫుల్ఫిల్ చేస్తాం. ఈ రోజు మీరు చూస్తున్నారు హైదరాబాద్ సిటీ ఎంత అద్భుతంగా డెవలప్ అవుతుంది, ఎంత గ్రో అవుతుంది. ఇంత గ్రో అవుతుందంటే కారణం ఏమిటి? ప్రభుత్వం బాగుండేపటికే, బ్రహ్మాండమైన ల్యాండ్ ఆర్డర్ ఉండేపటికే ఈరోజు బ్రహ్మాండమైనటువంటి హాస్పిటాలిటీ ఉంది, కనెక్టివిటీ ఉంది. ఎక్కడ చూసినా ఫ్లైఓవర్, వాటర్ ఫాల్స్, స్టీల్ బ్రిడ్జ్, మన అదేవిధంగా ఫుట్పాత్లు బ్రహ్మాండంగా వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్న ధర్మీలనే ఈ రోజు ఇన్వెస్ట్మెంట్స్ కూడా భారీ ఎత్తున వస్తున్నాయి. ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటే కొన్ని వందల వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. అవన్నీ ప్రభుత్వం కల్పించేటువంటి ఆపర్చునిటీస్. కాబట్టి పిల్లలు కూడా బ్రహ్మాండంగా చదువుకొని ఈ కోచింగ్లో పార్టిసిపేట్ చేసి మీరు సక్సెస్ఫుల్గా మీరు సాధించాలని చెప్పి తప్పకుండా ఉద్యోగాలు సాధించి మీ కుటుంబానికి మీరు అండగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తాను. నియోజకవర్గాల ఇప్పటివరకు మీటింగ్ జరిగింది కదా, ఎన్ని స్కూళ్ళల్లో ఇప్పటివరకు స్పోర్ట్స్ గ్రౌండ్ ఉంటాయి? ఎందుకంటే స్పోర్ట్స్ కూడా నేనేమంటా మాకున్న 687 స్కూళ్ళు ఉంటాయి. దాంట్లో ఉన్న దాంట్లో కొన్ని ఉన్నాయి, కొన్ని దాంట్లో లేనే లేవు. ఉన్న దాంట్లో కొన్ని ఉన్నాయి, లేని దాంట్లో అసలు లేవు. కాబట్టి ఉన్న దాంట్లో పెంచుకోవడానికి ఏం ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం చేస్తాం. అంటే అది ఏంటంటే జిహెచ్ఎంసీ కొన్ని గ్రౌండ్లు కూడా లీజ్కి ఇస్తారు, కొన్ని అవి కూడా వాడుతున్నాం. కొంత ప్రైవేట్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా లీజ్కు తీసుకుని. ఎనిబడి మీరు ఇంత చేస్తున్నా ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో ఈ లాస్ట్ ఎగ్జామ్ ముందు హాల్ టికెట్స్ ఇవ్వడానికి వాళ్ళు మొత్తం ఫీజు కడితేనే హాల్ టికెట్ ఇస్తాం, లేకపోతే లేదు అంటూ నేను ఏమంటే కడతామన్నా కూడా ప్రజలు కొంత కడతాం. ఈ ప్రైవేట్ స్కూల్లో చదివించుకున్నారు తల్లిదండ్రులు, కొంత కడతామంటే కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న మ్యాటర్ వాళ్ళకున్నది, దీనికి ఆ సబ్జెక్టుకు సంబంధం లేదు. వినిపిస్తుందా? ఇప్పుడు నీ సబ్జెక్టు నీకు సంబంధించి ఈ సబ్జెక్టుకు కనెక్షన్ లేదు. అదేదన్నా ఉంటే పర్సనల్గా కన్సల్ట్ ఎమ్మెల్యే దగ్గరికి పోయినప్పుడు ఆ కన్సల్ట్ ఎవరైతే ఆ ప్రిన్సిపల్ కానీ లేకపోతే ఆ మేనేజ్మెంట్తో ఫోన్ చేస్తారో అట్లా జరుగుతాయి. దాని మీద ఏంటంటే ఇప్పుడు మేమేదో ఫోకస్ పెట్టవలసినంత సందర్భం కూడా కాదు. ఓకే రైట్.